ఇందాక చూడండి లీఫ్ ఎట్లుండింది, ఇట్లా లీఫ్ ఉండింది కదా. ఈ లీఫ్ను కట్ చేసినామా, లీఫ్ను కట్ చేస్తే ఏం కనిపించింది మనకు, ఆ లీఫ్లో ఈ మధ్యలో ఒక గ్యాప్ లాంటిది కనిపించింది కదా. ఈ గ్యాప్ను రేపు మనం మైక్రోస్కోప్లో చూడగలుగుతాం. అంటే ఆకును అడ్డంగా కోసి ఈ వైపు నుంచి కింది నుంచి ఇట్లా గాన లోపలికి చూస్తే ఆ లోపల ఏమేమి సెల్స్ ఉంటాయి చూడాలి. మనం క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ను చూసేందుకు మైక్రోస్కోప్లో చూసేటప్పుడు మీరు గాన చూస్తే దీన్ని మిడ్ రిబ్ అనేది అంటారు, నడిమి. వీటిని వీన్స్ అంటారు. ఈ వీన్స్ కానీ మిడ్ రిబ్ కానీ మనం చూసే చోట మైక్రోస్కోప్లో ఫోకస్ చేయగలరు. ఏ పార్ట్ను ఫోకస్ చేస్తామంటే లామినా అనేది వెడల్పుగా ఆకుపచ్చగా ఉంటుంది, ఆకుపచ్చ రంగు ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ క్లోరోప్లాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ పార్ట్ను మనం ఫోకస్ చేయాలి. అవునా? కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న లీఫ్ లో మనం ఏం చేస్తామంటే ఈ లామినా పార్ట్ మాత్రమే వచ్చేటట్టుగా, అంటే ఈ మొత్తము ఆకు యొక్క ముక్కనంతా మనము మైక్రోస్కోప్ కింద పెడతాము. మన మైక్రోస్కోప్ కింద స్లైడ్ అడ్జస్ట్ చేసినప్పుడు ఒక్క లామినా పార్ట్ లో ఉండే సెల్లులు మాత్రమే మనము ఫోటో తీసుకునేటట్టుగా, లేకపోతే దాన్ని ఫోకస్ చేసేటట్టుగా మనము మైక్రోస్కోప్ లో జాగ్రత్త తీసుకోవాలి. మనం ఈ లామినా పార్ట్ ఒక్కదాన్ని ఎన్లార్జ్ చేసి చూస్తే ఏమేమి కనిపిస్తాయి మనకు అంటే, ఆకు ఇట్టుంది కదా, లీఫ్ పైన ఒక పొర, కింద ఒక పొర, మనం చొక్కా వేసుకున్నట్లు ఒక పొరలు ఉంటాయి. అవునా? ఈ పైన ఉండే పొరను ఏమంటారంటే, ఇప్పుడు చూడండి నేను పై పొరను గీస్తా ఉన్నాను. పై పొరను గీసుకునేందుకు ఒక లైట్ ఇక్కడ గీసుకుంటాం. లైట్గా లైట్ని గీసుకొని దీని మీద ఏం చేస్తామంటే దిండు షేప్లో సెల్లులు వేసుకుంటాం. చూడండి, ఓకే. వీటి మీద ఒకటి గుర్తులు వేసుకోండి. డయాగ్రామ్ ఎట్లా గీయాలా అనేది కూడా ఇంపార్టెంట్. ఏ పార్ట్ ఫస్ట్ గీయాలా, ఏ పార్ట్ తర్వాత గీయాలా అనేది. ఇది లీఫ్ యొక్క పై వైపు నుండే పొర. ఈ పై వైపు నుండే పొరను ఏమంటారంటే ఎపిడెర్మిస్ అంటారు. ఎపిడెర్మిస్. ఇది పై వైపు నుండే కింద ఉందా, కాబట్టి దీన్ని ఏమంటారంటే అప్పర్ ఎపిడెర్మిస్ అంటారు. ఎప్పుడు కూడా ఎపిడెర్మిస్ పైన ఒక పల్చటి మైన పోత లాగుంటుంది. ఆకులు చూడండి మెరుస్తూ ఉండేట్టుంటుంది, చూస్తారా? ఆ మైన పోత ఎందుకంటే సూక్ష్మజీవులు, డస్ట్ ఎక్కువగా ఉండే సన్లైట్ వీటి వల్ల ఎఫెక్ట్ చెందకుండా ఉండేందుకు ఒక నాన్ లివింగ్ మైన పొర ఎప్పుడు కూడా ఈ ఎపిడెర్మిస్ మీద ఉంటుంది. ఈ పొరను ఏమంటారంటే క్యూటికల్ అనేది అంటారు. ఓకే, క్యూటికల్ అనే పొర ఉంటుంది. ఇవి లివింగ్ సెల్స్ అంటున్నాం కాబట్టి వీటన్నిటిలో కూడా ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఏముంటుంది సైటోప్లాజం ఉంటుంది. మీరు తమలపాకు కానీ ఏదైనా ఒక ఆకు తీసుకొని దాన్ని క్రాస్గా ఇట్లా చింపండి, ఒక కవర్ లాగా పల్చటి పొర వస్తుంది, అదే ఎపిడెర్మిస్. అప్పర్ ఎపిడెర్మిస్ వేసినారు కదా. ఇప్పుడు కింది వైపు ఏముంటుంది అంటే లోయర్ ఎపిడెర్మిస్ ఉంటుంది. లోయర్ రైట్. కింది వైపు నుండి లోయర్ ఎపిడెర్మిస్ కూడా సేమ్ టైప్ ఆఫ్ సెల్సే. ఇక్కడ చూడండి లోయర్, దీనికి కూడా ఏం చేస్తాము, ఒక పల్చటి గీత గీసుకున్నాము. అవునా? ఈ గీత మీద ఏం చేసినాము, ఏం షేప్ లో ఉండే సెల్స్, ఓకే. ఈ దిండు షేప్ లో ఉండే సెల్స్ ను ఒక రెండు చోట్ల ఏం చేస్తారంటే ఓపెనింగ్ పెట్టండి. అప్పర్ ఎపిడెర్మిస్ లో ఓపెనింగ్ పెట్టాలి, లోయర్ ఎపిడెర్మిస్ లో అక్కడక్కడ ఖాళీలు పెట్టాం. మీకు ఆల్రెడీ లెసన్ లో చెప్పిన లోయర్ ఎపిడెర్మిస్ లో ఏవో చిన్న రంధ్రాలు ఉంటాయని. ఏం రంధ్రాలు ఉంటాయా? వెరీ గుడ్, లెసన్ బాగా వింటా ఉన్నారు. ఏమున్నాయి? స్టొమాటా రంధ్రాలు ఉన్నాయి. ఆ స్టొమాటా రంధ్రాల కోసం ఏం చేస్తామంటే మనము ఖాళీ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏం వేసుకోవాలి, మనము స్టొమాటా సెల్స్ వేసుకోవాలి. ఓకే,
స్టొమాటా సెల్లో ఈ వైపు ఆ వైపు ఉండే వాటిని ఏమంటారంటే గార్డ్ సెల్స్ అంటారు. వీటన్నిటిలో కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టొమాటాకి ఈ పక్క ఆ పక్క చూసినారా? ఈ స్టొమాటా పక్కన ఈ పక్క ఆ పక్కన ఉండేది, అంటే ఈ మధ్యలో ఉండే రంధ్రము స్టొమాటా. ఈ వైపు ఆ వైపు ఉండే ఈ సెల్స్ ఏమంటారంటే గార్డ్ సెల్స్ అంటారు. గార్డ్ సెల్స్ అని అంటారు. ఈ గార్డ్ సెల్స్ లో న్యూక్లియసే కాకుండా ఈ గార్డ్ సెల్స్ లో ఏముంటాయంటే మనకు క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. మీరు గానా గమనిస్తే అప్పర్ ఎపిడెర్మిస్ లో కానీ లోయర్ ఎపిడెర్మిస్ లో కానీ ఈ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ ఉండదు. మీకు చెప్పిన ఆకులు క్రాస్ గా చెప్పితే దాంట్లో ఏం రావు, తెల్లటి మైనం లాంటి పొర కనిపిస్తుంది కానీ దాంట్లో ఏం కనిపించవు అంటే క్లోరోప్లాస్ట్ కనిపించవు. కానీ గార్డ్ సెల్స్ లో మాత్రం ఏం కనిపిస్తాయి అంటే మనకు క్లోరోప్లాస్ట్ అనే స్ట్రక్చర్లు కనిపిస్తాయి. వీటిలో మాత్రం మామూలు సైటోప్లాజం నీటి ఉంటుంది. కింద కూడా క్యూటికల్ పొర ఉంటుందా ఉండదా? డస్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ వాటి నుంచి క్లైమాటికల్ చేంజెస్ నుంచి కాపాడేందుకు కింద కూడా ఏముంటది అంటే ఏం పొర ఉంటుంది? క్యూటికల్ పొర. సో దీన్ని ఏమంటాం? దాన్ని ఏమో అప్పర్ ఎపిడెర్మిస్ అన్నాము. కాబట్టి లోయర్, రైట్, దీన్ని ఏమంటాం అంటే లోయర్ ఎపిడెర్మిస్ అని దాన్ని. అప్పర్ ఎపిడెర్మిస్ కు లోయర్ ఎపిడెర్మిస్ కు మధ్యలో, ఈ అప్పర్ ఎపిడెర్మిస్ కు లోయర్ ఎపిడెర్మిస్ కు మధ్యలో పాలిసైడ్ టిష్యూ అనే టిష్యూ ఉంటుంది. మీరు ఆకు పై పక్కన చూసినారనుకో, ఆకు పైనుంచి బాగా ఎక్కువ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కారణం అంటే ఇక్కడ సెల్స్, లివింగ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి లివింగ్ సెల్ లో కూడా అంచెంబడి, ఇక్కడ నేను ఒక్కొక్క చుక్క పెడతా ఉన్నాను చూసినారా? ఆ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క క్లోరోప్లాస్ట్, ఒక్కొక్క చుక్క మామూలు సైటోప్లాజం అవన్నీ న్యూక్లియస్ అట్లాంటివి ఉండొచ్చు. కానీ ఈ చుట్టూ ఏమన్నారంటే క్లోరోప్లాస్ట్ అరేంజ్ అయింది. అందుకే ఆకు పై పక్కన ఎట్లుంటుందంటే బాగా షైనింగ్ గా డార్క్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి, ఎక్కువ ఆకుపచ్చ రంగు ఉంటుంది. అవునా కదా? ఇక్కడ ఒక టిష్యూలు రైట్. ఇవి కాకుండా కింద స్పాంజీ టిష్యూ అనేది ఇంకో టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూలో మీరు గమనించండి సెల్స్ ఎట్లున్నాయో చూడండి. మీకేమన్నా తేడా కనిపిస్తా ఉందా? పైన ఉండే టిష్యూ, కింద ఉండే టిష్యూ? అంటే ఇక్కడ ఎయిర్ స్పేసెస్ లేవు, చాలా తక్కువ ఎయిర్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ మాత్రము చాలా పెద్ద పెద్ద ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఆకు యొక్క కింద భాగంలో ఉండే స్టొమాటాలో నుంచి మనకేమొస్తుంది అంటే ఎయిర్ అనేది లోపలికి పోయి, అవునా, కార్బన్ డైఆక్సైడ్ ను ఈ టిష్యూలోకి పోయి, ప్లాంట్ సెల్లోకి పోయి క్లోరోప్లాస్ట్ అందుబాటులోకి రావాలి. మీరు దాన్ని గమనిస్తే పైన ఎక్కువ క్లోరోప్లాస్ట్ ఉండే పాలిసైడ్ టిష్యూ ఉంది, ఇక్కడ తక్కువ సెల్స్ తో ఉండే స్పాంజీ టిష్యూ ఉంది. స్పాంజీ టిష్యూలో ఆటోమేటిక్ గా క్లోరోప్లాస్ట్ నెంబర్ కూడా ఎట్లుంటది? తక్కువగా ఉంటుంది. కాబట్టి కింది వైపున పైన ఉన్నంత ఎక్కువ ఆకుపచ్చ రంగు ఉంటుంది. మీరు దాన్ని గమనిస్తే ఆకులను కూడా మీరు ఎప్పుడైనా సరే ఒక తీగని కానీ దేనైనా ఆకుల్లో ఈ లోయర్ ఎపిడెర్మిస్ పైకి వచ్చేటట్టుగా పెట్టి చూడండి. ఒక 2 రోజులు కాక ఏమైపోతుంది అంటే ఎండ వైపుకు అప్పర్ ఎపిడెర్మిస్ వచ్చేటట్టుగా తిరుగుతుంది అన్నమాట. అవునా కదా?
కారణం ఏమిటంటే క్లోరోప్లాస్ట్ ఎప్పుడు కూడా అప్పర్ ఎపిడెర్మిస్ కింద ఉండే సెల్స్ లో ఎక్కువ క్లోరోప్లాస్ట్ ఉంటాయి. కారణం ఏమిటంటే ఇక్కడ ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అనేవి ఉండవు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఉండే దీన్ని ఏమంటారంటే ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అని అంటారు. ఇంటర్ సెల్యులార్ స్పేస్. ఇది ప్లాంట్ సెల్, ఇది ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్ లోపల ఈ చుక్కలాగా ఉండేది దీన్ని ఏమంటారు? క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ లోపల ఏముంటది? క్లోరోఫిల్ ఈజ్ ప్రెసెంట్. క్లోరోఫిల్ దీని లోపల ఉంటుంది. ఓకే? సో ఓవరాల్ గా మీకు ఇప్పుడు ఆకు లోపల, లీఫ్ లోపల క్లోరోప్లాస్ట్లు ఎక్కడ ఉంటాయని అర్థమైనది కదా కదా అంటే పాలిసైడ్ టిష్యూ, స్పాంజీ టిష్యూ అనే వాటి లోపల ఏముంటాయంటే క్లోరోప్లాస్ట్లు ఉంటాయి అనేది మనకు అర్థమైంది. ప్రతి క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైందే కాలేదా? ఈ బొమ్మ గీయగలరా లేదా? రైట్, ఒకసారి ఆ బొమ్మ గీయండి. టీఎస్ ఆఫ్ టైపికల్ డైకాట్ లీఫ్ సెక్షన్ను తీసి మైక్రోస్కోప్లో పరిశీలించడం ద్వారా క్లోరోప్లాస్ట్లు అందలి క్లోరోఫిల్లను మనం గమనించవచ్చు. ఈ సెక్షన్ను మనం మైక్రోస్కోప్లో చూస్తే పై విధంగా కనిపిస్తుంది. లీఫ్ యొక్క పై వైపున, కింది వైపున ఎపిడెర్మిస్ లేయర్ ఉంటూ ఆ ఎపిడెర్మిస్ లేయర్ను క్యూటికల్ అనే పొర చేత కప్పబడి ఉంటుంది. లోయర్ ఎపిడెర్మిస్లో స్టొమేటా అనే లీఫ్ పోర్స్ అనేకం ఉండి లీఫ్కు గ్యాసియస్ ఎక్స్చేంజ్లో సహాయం చేస్తాయి. ఇకపోతే అప్పర్ ఎపిడెర్మిస్, లోయర్ ఎపిడెర్మిస్ మధ్య పాలిసైడ్ ప్యారెన్కైమా, అదేవిధంగా స్పాంజీ పైరెన్కైమా అనే సెల్స్ లోపల క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. పాలిసైడ్ ప్యారెన్కైమా అనేది లీఫ్ యొక్క అప్పర్ ఎపిడెర్మిస్ కింద దీర్ఘచతురస్రాకారంలో ఉంటూ ఎక్కువ సెల్స్ ఉండడం, ఎక్కువ క్లోరోప్లాస్ట్లు ఉండడం వల్ల పైవైపున ఆకు మెరుస్తూ ఎక్కువ ఆకుపచ్చగా కనిపిస్తుంది. లీఫ్ లోయర్ సర్ఫేస్లో స్పాంజీ టిష్యూలో లివింగ్ సెల్స్ తక్కువ ఉండడం, వాటిలో క్లోరోప్లాస్ట్లు తక్కువ ఉండడం వల్ల అక్కడ తక్కువగా లోయర్ సర్ఫేస్ ఆకుపచ్చ రంగులో మెరుపుతో కనిపిస్తుంది. అంటే ఫోటోసింథసిస్కు ఎక్కువ అనుకూలమైన భాగం అప్పర్ సర్ఫేసే. మనకు ఈ టీఎస్ ఆఫ్ లీఫ్లో కనిపించే క్లోరోప్లాస్ట్ల లోపల గ్రానాథైలకాయిడ్లు అనేవి ఉండి ఆ గ్రానాథైలకాయిడ్లలో క్లోరోఫిల్ అనే లివింగ్ పిగ్మెంట్ ఉంటుంది. అదే ఫోటోసింథసిస్కు కారణమవుతుంది. టీఎస్ ఆఫ్ లీఫ్ టెంపరరీ మౌంట్ను మీరు తయారు చేయండి.